విమానం ఎక్కించినానా. విమానం అంటే ఎందుకయ్యా అంత ఇష్టం? మేఘాల నుండి కిందకి చూస్తే చెట్లు, కొండలు, ఇల్లు అన్ని చిన్న చిన్నగా కనపడతాయి అంటున్నానా. రాజు పడిపోతావయ్యా. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా నాన్న. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు. రాజు దేవుడికి దండం పెట్టుకునిరా అయ్యా. అలాగే నాన్న. అయ్యా నువ్వు డబ్బులు ఇస్తాను, చాక్లెట్లు కొనుక్కుంటావా? ఇగో చాక్లెట్లు కొనుక్కురా. పో. ఏందయ్యా ఇది? ఇప్పటికే ఇంట్లో 5 విమానాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లో 50 విమానాలు ఉన్నాయి. అయ్యా ఏందయ్యా నీ విమానం గోలా. సరే స్కూల్కి వెళ్ళిపో, ఆడుకోపు వెళ్ళు. ఈ స్వీట్స్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి పంచి వెళ్ళు. రాజు రాజు పిల్లడికి ఏదైనా చూడండి డాక్టర్. మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. 20 రోజుల కంటే ఎక్కువ బతకడు. రాజు నాన్న చెప్పిన మాట వింటావా అయ్యా? కూర్చో. ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకోయ్యా. వద్దు నాన్న. వేసుకోయ్యా, మంచిది. నాన్న నువ్వు నా కోసం కష్టపడద్దు నాన్న. ఏయ్యా? నేను పెద్దయ్యాక బాగా చదువుకుని అప్పుడు ఎక్కుతాను నాన్న విమానం. నేను నీకు విమానం ఎక్కిస్తాను. నువ్వు పెద్ద అయిన తర్వాత నన్ను కూడా విమానం ఎక్కించు, సరేనా? నువ్వు పడుకో అయ్యా, పడుకో చెప్తాను. విమానం ఎక్కాలంటే వాడికి ఎంత ఖర్చు అవుతుంది? ఫ్లైట్ టికెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుతా. అమ్మా బస్ టికెట్లు పక్కన అమ్ముతున్నారు. బస్ టికెట్లు కాదమ్మా, ఫ్లైట్ టికెట్లే కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి తక్కువ ఉంటే అక్కడికి ఇయ్యమ్మా. అదేంటయ్యా? అంటే నా కొడుకుని విమానం ఎక్కించాలని కోరికమ్మా. ఎక్కడికి తక్కువ ఉంటే అక్కడ చూడమ్మా. వైజాగ్ కి తక్కువ ఉన్నాయి, ఇద్దరికి కలిపి 10,000 అవుతాయి. అంత లేవమ్మా, 2,000 ఉన్నాయి. మీరైతే 10,000 తీసుకొని రండి. ఎక్కడికి తక్కువ ఉంటే అక్కడ నేను పంపిస్తాను. 10,000? ఏదో ఒక పని చేసుకో. నమస్కారం అయ్యా. ఏమరయ్యా వచ్చావా? చేసుకో, పని చేసుకో. అయ్యా ఒక్క 10,000 కావాలయ్యా. 10,000 ఎందుకురా? అంటే నా కొడుకుని విమానం ఎక్కిద్దాం అనుకుంటున్నానయ్యా. నా కొడుకే ఇంతవరకు ఎక్కలేదు, కూలోడివి నీ కొడుకు ఎందుకురా ఎక్కడం? పేదరికం పుట్టుకకే ప్రేమకు కాదే. 10,000? నిన్న సొరుగులో పెట్టిన 10,000 కనపడట్లేదు అంటే నిన్న సొరుగులో 10,000 పెట్టాను, కనపడట్లేదు. నువ్వే తీసావు కదా? వీరయ్య ఏంది దెబ్బలు? 10,000 దొంగతనం చేశానని చిన్నకుంటాడు. అయినా 10,000 నీకెందుకు వీరయ్య? కొడుకుని విమానం ఎక్కిద్దామని. ఇప్పుడు అవసరమా వీరయ్య? అరే వాడు చివరి కోరిక రాదు. కావాలంటే నా ఇల్లు అమ్మేసైనా నాకు 10,000 ఇప్పించరా. విల్లు అమ్మేస్తే నువ్వెక్కడ ఉంటావు? నేను ఎక్కడ దుక్కునుంటే నీ కాలు పట్టుకుంటాను రా. సరే సరే వీరయ్య. 10,000 ఇప్పిరా. ఇగో వీరయ్య. నీకు రుణపడి ఉంటాను రా. చాలా థ్యాంక్ యూ. అయ్యా రాజు, మనం విమానం ఎక్కబోతున్నాం రాజు. వెళ్దామా విమానం దగ్గరికి? పద వెళ్దాం. రాజు ఇదేనయ్యా ఎయిర్పోర్టు, కానీ మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ కి ఎలా వెళ్ళాలయ్యా? ఏమైంది సార్? అది ఈ ఫ్లైట్ ఎక్కాలమ్మా. ఓ తిరుపతా? నేను అదే ఫ్లైట్. రండి నేను. పదండి అమ్మా. రాజు సంతోషమా అయ్యా? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. ఎందుకయ్యా అక్కడికి వెళ్ళి ఏం చేసావు? విమానానికి ముద్దు పెట్టుకున్నాను నాన్న. సరే సరే కూర్చోయ్యా విమానంలో. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే రేలా 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 నీదే నింగి నేలా. హలో సార్,
విమానం ఎక్కగానే అన్ని చూడాలన్నారు, విమానం ఎక్కగానే పడుకుని పోయారు. చచ్చిపోయాడమ్మా. దయచేసి దండం పెడతానమ్మా, నువ్వు వాళ్ళకి చెప్పి మా బాబుని దింపొద్దమ్మా. ఆడ ఆఖరి కోరికమ్మా, కనీసం ఆడ ఆత్మైనా శాంతిస్తుంది. నీ కాలు పట్టు. ఏయ్ రాజు, చూడయ్యా అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. మేఘాల నుండి కిందకి చూస్తే చెట్లు, కొండలు, ఇల్లు అన్ని చిన్న చిన్నగా కనపడతాయి నాన్న. కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా. సార్ తిరుపతి వచ్చింది సార్. మనసే తడిసేలా కురిసేనా చిరుజల్లా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. చిల్డ్రన్స్ డే స్పెషల్ రోజు ఒక నాన్నకి కొడుకుకి మధ్య ఉన్న బాండింగ్ నిజంగా వాట్ అ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్. ఎందుచా మ్యామ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధ్రువన్ మూవీలో మేము చూసి ఎంతగా కనెక్ట్ అయ్యామో 2.5 minutes లో కూడా మా చేత కనెక్ట్ చేయించావు. అంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసావు ధ్రువన్. అండ్ నూకరాజు చెప్పక్కర్లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ లో లీనమైపోయే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండర్స్టాండ్ చేసుకుని చేయడంలో మీకు సాటి మీరే. చాలా బాగా చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. డెఫినెట్ గా చిల్డ్రన్స్ డే స్పెషల్ లో దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. చిల్డ్రన్స్ డే స్పెషల్ రోజు వి హ్యావ్ ఒక చైల్డ్ స్టార్ ఇక్కడ ఉన్నారు. సో ధ్రువన్, ఇప్పుడు దాకా మీరు చాలా సినిమాలు చేశారు, ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో వాటి గురించి, సో ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేస్తుంటారు మీరు? 30. అండ్ ఫ్యూచర్ లో హీరో అవ్వాలనుకుంటున్నారా లేదా వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? హీరో అయితే ఏ డైరెక్టర్ మీకు లాంచ్ చేయాలని కోరుకుంటున్నారు? సుకుమార్ అంకుల్, రాజమౌళి అంకుల్. క్లారిటీ, ఫ్యూచర్ లో మొత్తం క్లారిటీ ఉంది ధ్రువన్ కి. సో కంగ్రాచులేషన్స్, వెల్ డన్. Thank you so much Indraja garu, and thank you so much to the entire skit team. Thank you guys, wonderful performance. Thank you.